కొంతమంది తాము యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం క్రైస్తవులు ఇలా ఉన్నారండి, అలా ఉన్నారండి, దేవుని బిడ్డలు మేము చూసిన వాళ్ళు బాగా లేదని కొంతమంది ప్రభువుకి దూరం అయిపోతుంటే అది ఖచ్చితంగా విచారకరమైన విషయమే. అలాంటి వాళ్ళు ఎవరైనా అదే ఉద్దేశంతో ఈరోజు నీ కార్యక్రమం చూస్తూ ఉంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, బైబిల్ అంటే ఇష్టమేనండి, యేసు ప్రభు నా కోసం మరణించడం నమ్ముతున్నాను, కానీ వెన్ ఐ సీ ద లైఫ్స్ ఆఫ్ సర్టన్ క్రిస్టియన్స్, కొంతమంది క్రైస్తవుల జీవితాలు నేను చూస్తున్నప్పుడు నేను ప్రభు దగ్గరికి రాలేకపోతున్నానండి అని కనుక నువ్వు అంటూ ఉంటే, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ లేమ్ ఎక్స్క్యూజ్. నువ్వు ప్రభు దగ్గరికి రాకపోవడానికి అదొక్కటే కారణం కాదు, దానికి కారణంగా చూపిస్తున్నావు అంతే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడండి అంది. లుక్ అన్ టు జీసస్. ప్రభు నీకు ఇష్టమా? ఆయన రక్షకుడని నమ్ముతున్నావా? ఆయన నీ స్థానాన్ని సిలువలో తీసుకుని చనిపోయాడని నమ్ముతున్నావా? దెన్ ఆయన అంగీకరించిన కొంతమంది అలా ఉన్నారో ఎలా ఉన్నారో నీ రక్షణకు అవి అడ్డొచ్చే ప్రక్రియ కానేగా. ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్, ఇఫ్ యు రియల్లీ యాక్సెప్ట్ ద ట్రూత్, ఇఫ్ యు రియల్లీ యాక్సెప్ట్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్, నో వన్ కెన్ పుల్ యూ బ్యాక్. ఏ ఒక్కరు కూడా నేను వెనక లాగరు. క్రైస్తవులు ఎవరు చూడమన్నారు? క్రీస్తును చూడు, ఆయన ప్రేమను చూడు, ఆయన నీ కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని చూడు. క్రైస్తవుల జీవన శైలి నీకు రక్షణ ఇచ్చేది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం, ఆయన చేసిన త్యాగము నీకేమిస్తుంది? రక్షణ ఇస్తుంది. నీ కనబడినోళ్ళు కొంతమంది, బహుశా నీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది క్రీస్తులా బ్రతకలేకపోవచ్చేమో, కానీ క్రీస్తు లాంటి మాదిరి చూపించే క్రైస్తవులు భూమి మీద చాలా మంది ఉన్నారు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. నేను విచారపడుతున్నాను, ఒకవేళ ఎవరైనా నేను యేసు ప్రభువుని నమ్ముకోకపోవడానికి కారణం కొంతమంది క్రైస్తవులే కారణం అని కనుకంటే, నేను చాలా విచారపడుతున్నాను. దేనికోసం తెలుసా? వాళ్ళు క్రైస్తవుల కన్నా వారు సేవించే క్రీస్తును చూసుంటే చాలా బాగుండేది.